వెల్కమ్ టు హనీషియా వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది సంక్రాంతి రోజు మార్నింగ్ షూట్ చేస్తున్న వ్లాగు. నేను సంక్రాంతి ముందు రోజు ఏమేమి చిన్న చిన్న ప్రిపరేషన్స్ చేసుకున్నాను, సంక్రాంతి మా ఇంట్లో ఎలా జరుపుకుంటాము అనేదే అండి ఈ వ్లాగ్ వచ్చేసి. నేను సంక్రాంతికి మట్టి కుండల్లో వండుతానని లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా. ఆ మట్టి కుండలన్నింటినీ నైటే నేను సీజనింగ్ అన్నీ చేసేసి వాటర్లో వదిలేసానండి. నైట్ మొత్తం వాటర్లో వదిలేసాను. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి తీసుకుంటాను. ఇది నైటే తోమేసి పెట్టేసుకున్నాను అనమాట, పూజకి కావాల్సిన పూజ సామాగ్రి అంతా కూడాను. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ చాలా టైం అయిపోతుంది, లేట్ కూడా అయిపోతుంది. ఇంకా ఇలా కిచెన్ అంతా కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను, కిచెన్ కూడాను. హాయ్ ఆల్, అందరికీ హ్యాపీ పొంగల్ అండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా హ్యాపీగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పండగ చేయాలి కాబట్టి కాస్త వేగంగా లేచి మొత్తం అన్ని పనులు అంతా హడావిడిగా ఫాస్ట్గా ఫినిష్ చేసేసాను. ఇంకా వంట పని ఉంది, దేవుడి దగ్గర దీపం అది పెట్టేసుకొని ఇంకా వంట అదంతా చేసుకోవాలి. ముందు రోజే కొంచెం చిన్న ప్రిపరేషన్స్ అవి చేసుకున్నాము. కాకపోతే చిన్న ముగ్గేయడం వల్ల నైట్ లేట్ అయిపోయింది. లేట్ అయిపోవడం, నెక్స్ట్ ఇంకా క్యాంప్ ఫైర్ అది వేసుకోవడం వల్ల కొంచెం లేట్ అయ్యింది. లేదంటే ఇంకొంచెం ఫాస్ట్గా అయ్యేవి పనులు. ఏం పర్లేదు, 10 o'clock అలా పెట్టుకోవాలంట దేవుడికి. అదే ముద్దేస్తామంటాం కదా, అది 10 o'clock అలా చేయాలంట, టైమింగ్ అది ఉంది. సో ఏం పర్లేదు, 10 o'clock వరకు టైం ఉంది కాబట్టి ఇంకా వంట పనులు అవన్నీ నెమ్మదిగా స్టార్ట్ చేసుకోవాలి. కలుద్దాం. దేవుడికి దీపం అది పెట్టుకోవాలి. సో పైకి వెళ్ళి పూలు అవన్నీ ఏరుకొని వద్దాం, పదండి. రమ్మనలేదు, పూలు ఏరాలి, డోర్ తీ. పండక్కి ఇల్లే కాదు, మా మేడ కూడా క్లీన్ అయిపోయింది చూడండి. రాత్రి ఇక్కడ క్యాంప్ ఫైర్ అది వేసాం కదా, సో మార్నింగ్ లేసి క్లీన్ చేయకపోతే మేడ అంతా ఎగిరిపోద్ది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి మా ఆయన కొంచెం క్లీన్ అది చేశారు. వావ్, ఈరోజు నిన్న కూడా ఫ్లవర్ అయిందా? 4 ఫ్లవర్లా? ఈ 2 ఫ్లవర్స్ నిన్న అయ్యాయి, ఈరోజు 3 అయ్యాయి. వావ్, ఈరోజు పండగతో చూడండి నాకు ఎన్ని ఫ్లవర్స్ అయ్యాయో. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, బాగా అవుతుంది ఈ చెట్టు పూలు. ఫ్లవర్స్ అన్ని వాటరింగ్ చేసి తడిపేస్తున్నారు. తీసేద్దాం, ఆగండి. చామంతి పూలు ఎక్కువేమి లేవు, కొంచెమే ఉన్నాయి. నిన్న కూడా కొనుక్కొని వచ్చాను, కానీ అవి సరిపోవు, కొంచెం నిండుగా పెట్టుకుందాం తీసేసి. కింద చలకు పూలు ఉన్నాయి, తీసేద్దాం, ఇవి వాడిపోతున్నాయి. మట్టి అయిపోయి కడుగుదాం. చూసారా ఎంత పింకిష్ కలర్లో ఉన్నాయో, బాగున్నాయి. 3 పూలు అయ్యాయి ఈరోజు. నిన్న 2 అయ్యాయి, నేను చూసుకోలేదు, మేడపైకి రాలేదు. సో ఈ వేస్ట్ ఫ్లవర్స్ మరి వదిలేద్దాం, చెట్టుకే వదిలేద్దాం. ఎలా అది తీయొద్దు. కాగడాలు కూడా ఒకటి అయింది. మొన్న ఒక ఫ్లవర్ అయింది, మళ్ళీ ఈరోజు ఒక ఫ్లవర్ అయింది. ఒక్కొక్కటి అవుతుంది. చెట్టు పెరిగితే బాగుండు, చెట్టు పెరగట్లే. ఈరోజు వాడంబరాలు కూడా ఏరేద్దాం. ఎలాగో ఈరోజు ఎక్కువ పూలే కావాలి మనకి. ఎన్ని కావాలంటే నేరే, ఎన్ని కావాలంటే నేరేడానికి ఇందులో లేవు, కొంచెమే. పూలు ఏరడం అయితే కంప్లీట్. వెళ్ళి దీపం అది పెట్టుకోవాలి. బాగుంటుంది ఇక్కడ మాకు మేడపైన, చక్కగా చుట్టూ కొండలు ఉంటాయి. ఇప్పుడు కనిపించట్లేదు కానీ చూపిస్తా. మాకు ఇలా మా మేడపై నుంచి ఇలా కొండలు కనిపిస్తాయి, చుట్టూ ఉంటాయి కొండలు. మా ఊరు చుట్టూ కొండలు ఉంటాయి. పూలు తీసుకొచ్చాను కదా, ఇంకా దీపం అది పెట్టుకున్నాను. ఇంకా దీపం పెట్టుకున్నాక ఇంకా వంట పనుల్లోకి స్టార్ట్ అవుతాను.
మట్టి కుండలకి బొట్టు అది పెట్టుకుంటాను. అంటే ఇప్పుడు పాయసం మొదలు పెట్టుకుంటాను పొయ్యి పైన. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ మట్టి కుండలకి బొట్లు అవి పసుపు బొట్లు అవి పెట్టేస్తున్నాను. మట్టి కుండలు ఎవరైనా వాడాలనుకుంటే ఫస్ట్ సీజనింగ్ చేసుకోవాలండి. మట్టి కుండలు తీసుకొచ్చాక బాగా కడుక్కొని నైట్ అంతా వాటర్లో విడిచిపెట్టేయాలి. నెక్స్ట్ మళ్ళీ తీసుకొని కడుక్కోవాలి. కడుక్కున్నాక ఇలా చక్కగా క్లాత్తో మొత్తం తుడుచుకొని మనం వాడుకోవచ్చు. అప్పుడు మనము పొయ్యి మీద పెట్టినా సరే అది వాటర్ పీల్చుకోవడం, దాని నుంచి డస్ట్ అది రావడం అదేమీ ఉండకుండా చాలా బాగుంటాయి. మట్టి కుండల్లో తినడం వల్ల కూడా చాలా హెల్దీ. మన పూర్వీకులు మనకి ఈ ఆచారాలు పెట్టింది కూడా ప్రతి సాంప్రదాయం వెనుక మన ఆరోగ్య రహస్యాలే ఉంటాయండి. దేవుడికి అది ప్రసాదంగా నైవేద్యంగా పెట్టుకుంటాం కదా. ఇప్పుడు వంట చేసింది దానికోసం అని చెప్పేసి కుండలకి పసుపు కుంకుమ అది రాసి చక్కగా పెట్టే ముందు అన్ని దేవుళ్ళకి దండం పెట్టుకొని నెక్స్ట్ ఇంకా పెద్దలకు దండం పెట్టుకొని వంట స్టార్ట్ చేయాలండి. దానికోసం అని చెప్పేసి ఇలా పసుపు కుంకుమ రాసుకుంటాము కుండలకి. అన్నిటికీ బొట్లు అయితే పెట్టేశాను, పసుపు కుంకాలన్నీ. వీటిని ఎత్తి దించడానికి హ్యాండిల్ చేయడానికి నాకు కష్టం అయిపోతుంది. చూడండి అంత నెమ్మదిగా పెట్టాల్సి వస్తుంది, కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. ఫస్ట్ పాయసం అది పెట్టుకుందాం. ఫస్ట్ పాయసంతో స్టార్ట్ చేసి ఇంకా పనులన్నీ నెమ్మదిగా స్టార్ట్ చేయాలి. స్లోగా ప్రశాంతంగా పనులన్నీ స్టార్ట్ చేస్తాం. హడావిడి ఏం చేసుకోవట్లేదు పెద్ద. లేకపోతే ఎప్పుడు కంగారు ఈసారి అంత కంగారు ఏం లేదు. పీస్ఫుల్గా కామ్గా పనులన్నీ నెమ్మదిగా స్టార్ట్ చేస్తున్నాం. ఇటువైపు పాయసం, ఇటువైపు అన్నం పెట్టాను. పాయసం అన్నం అయిపోయింది. నెక్స్ట్ ఇటువైపు కూర, అటువైపు చారు పెట్టుకున్నాను. మాకు పండగ రోజు పెద్ద వంటలు ఏమీ ఉండవు. చారు కూర పాయసం అంతే. అట్లు చిన్న వేసుకుని వీటిని దేవుడికి పెట్టుకుంటాము. పెద్దలకి పైన మేడపైకి తీసుకొచ్చి కాకులకు పెడతామన్నమాట. అంతే, అంతకు మించి ఏముండదు. మేము తీసుకొచ్చిన బట్టలన్నీ ఉంటాయి కదా, వాటిని చూపెట్టుకుంటాము. కూర అయిపోతే ఆల్మోస్ట్ నాకు వంట అంతా కూడా అయిపోయినట్టే. ఏం వేయట్లేదు, పచ్చిమిర్చి అల్లం జీలకర్ర అంతే తాలింపు. కరివేపాకు ప్రస్తుతానికైతే నా దగ్గర లేదు. సో ఇది ఈ కళాయిలు ఇవన్నీ పడతాయో పడతావో, ఇదిగా ఒక పెద్ద బాధ. జొన్నపచ్చి కలగూరకి అన్నీ ఒక్కొక్కటి కొంచెమే కట్ చేసినా చూడండి మూకుడు నిండిపోయింది. ఈ మట్టి వాటితో ఏంటి ఇబ్బంది అంటే ఎక్కడ పగిలిపోతాయి, మట్టి ఎక్కడ ఊడిపోతుంది అని చిన్న టెన్షన్ ఉంటుంది. మరి బాగా అలవాటైన తెలీదు. నాకైతే కొంచెం కొత్తనే మట్టి కుండలో వాడటం. ఇదివరకు ఒకసారి తీసుకొచ్చాను బిర్యానీకి వాటి కోసం. కాకపోతే 1-2 సార్లు వాడి మళ్ళీ పక్కన పెట్టేశాను. మరి ఎందుకో నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు మట్టి కుండల్లో వండడం. కానీ మట్టి కుండల్లో ఫుడ్ తినడం వల్ల చాలా హెల్దీ. అంటే బాడీకి వేడి చేయదంట. అప్పుడు మా నాన్నమ్మ ఎక్కువ మట్టి కుండల్లో వండేది. నాకు అది గుర్తుంది చిన్నప్పుడు. ఎక్కువ మట్టి కుండలే ఉండేవి అప్పుడు మా నాన్నమ్మ దగ్గర.
చూడండి ఇలా కలుపుకోవడానికి కూడా నాకు ఇబ్బంది. కొంచెం పగులుతుందా అదేమో ఉన్న మూత పెడతా. మూత పెట్టి ఇటువైపు చిన్న చిన్న గ్లాస్ కూర లాస్ట్కి వచ్చింది కాబట్టి కొంచెం కొత్తిమీర వేసుకుంటా. కూర టేస్ట్ అయితే చూడకూడదు, ఉప్పు కారాలు అవన్నీ. సో ఎలా ఉంటే అలా. మ్యాక్సిమం ఇలాంటి రోజులు బాగా సెట్ అయిపోతాయి కర్రీలన్నీ కూడా, ఏం తేడా అయితే రావు. చాలా సార్లు ఎక్స్పీరియన్స్. కలగూర అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీకి అసలు ఉప్పు కారం అనేది అసలు టేస్టే చేయము, కానీ అంత బాగా సెట్ అయిపోద్ది. ఇంక ఇటు సైడ్ దేవుడి కోసం చిన్న చిన్న అట్లు వేస్తున్నాను, అయిపోయినట్టు ఉన్నాయి, తిరగేయాలి. ఇంకా ఆల్మోస్ట్ వంట అంతా అయిపోయింది, ఇంకా దేవుడికి పెట్టుకోవడమే ఉంది. ఇదిగోండి మాడే. వంటంతా నేనే చేశాను. లాస్ట్కి వచ్చి చెయ్యెట్టి నేను చేసేస్తున్నాను. వీళ్ళు ఈ అమ్మాయిలందరూ కూడా బిల్డప్. అట్టు వేయడం కూడా రాదు, నేనే నేర్పించా అట్టు వేయడం కూడా. ఇంకొప్పుడు అట్టు ఒకటి కూడా ఒకప్పుడు అట్టు వేయడం, ఇప్పుడు అట్లు కూడా ఇప్పుడు నేనే ఎక్స్పర్ట్. ఏదంటే రావు వంట రాదు నాకు పెళ్లి చేసుకున్నప్పటికి. నేనే వంట చేసి నేనే నేర్పించాను. ఇంకా మా ఆయన గారేమో ఇగోండి లాస్ట్ మూమెంట్లో వచ్చి చేసిన పని ఏదంటే ఇది ఆకులు కట్ చేయడం. ఏంటి అది లాస్ట్ మూమెంట్లో వచ్చి ఇంక వంట అంతా నేనే చేశాను. ఇంకా ఎవరైనా విన్నారనుకోండి నేను చేయలేదు మా ఆయన చేసి అనుకుంటారు. ఇంకా మా పక్కింటి వదిన వాళ్ళు పలదానం ఇస్తాను రమ్మంటే వెళ్ళాను. వాళ్ళ పండగ చేసేసారు, ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. బలిదానాలు అవి ఇచ్చేశారు. ఇంకా మాది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు నేను వెళ్ళి ఇంకా మాది చేసుకోవాలి. అంటే వంట అంతా రెడీ అయిపోయింది, నేను రెడీ అయిపోయాను. దేవుడి దగ్గర పెట్టుకోవడం ఉంది, ఇంకా బలిదానం అందుకోవడం కోసం వచ్చాను. ఇంకా బలిదానం అందుకొని ఇంకా వెళ్ళిపోయాను. ఇదిగోండి ఇదే నా లుక్ అనమాట, పండగ రోజు మార్నింగ్ లుక్. ఈ శారీ కట్టుకున్నా, ఈ బ్లౌజ్ ఇలా వర్క్ అది ఇచ్చేశాడు, బాగుంది. శారీ అయితే మంచి లుక్ వచ్చింది. ఇంకా మా ఇంట్లో వచ్చేసి ఇంకా పండుగ పనులు స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి ఇలా వేసుకుంటున్నాను. అంటే దేవుడికి 12 ఆకులు వేస్తాము మేము. 12 అంటే అందరి పేర్లో పెట్టేసి ఒక్కొక్క ఆకు వేసేస్తాము. ఇంకా ఎక్స్ట్రా ఆకులే ఉంటాయి అన్నమాట. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు తెలియకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఆకులు వేసేస్తాం. ఇలా మూల బట్టలు పెట్టుకుంటాము. 2 అత్తలు ఉన్నారు, 2 శారీస్. నెక్స్ట్ ఇంకా మా ఇంట్లో ఇంకా పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా బట్టలు అవి పెట్టుకుంటాము. ఇంకా బట్టలు వచ్చి ఇంకా కొంచెం యాడ్ అవుతాయి, ఇంకా వేయలేదు, అవి పెట్టుకున్నాను. ఫస్ట్ పాయసంతో స్టార్ట్ చేస్తాము. పాయసం వేసుకున్నాక మిగిలినవన్నీ కూడా వేస్తాము.
పండగ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా భోజనం అందరం కలిపి చేసేసి ఇంకా ఇవంతా క్లీనింగ్లు అంతా చేసుకొని లగేజ్ అది ప్యాక్ చేసుకొని ఇదే రోజు ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండి. బాయ్ బాయ్.